ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ పాఠ్య పుస్తకంలో రెండో పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. రెండో పాఠం ఐరోపాలో సామ్యవాదం, రష్యా విప్లవం. ఇందులో 73 నుంచి 77 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. గ్రెగోరియన్ తేదీలు జూలియన్ తేదీల కంటే ఎన్ని రోజులు ముందు ఉంటాయి? 1 15 రోజులు, 2 13 రోజులు, 3 14 రోజులు, 4 17 రోజులు. గ్రెగోరియన్ తేదీలు జూలియన్ తేదీల కంటే ఎన్ని రోజులు ముందు ఉంటాయి? 1 15 రోజులు, 2 13 రోజులు, 3 14 రోజులు, 4 17 రోజులు. పెట్రోగ్రాడ్లో బోల్షివిక్ తిరుగుబాటు 1 అక్టోబర్ 24 1924, 2 అక్టోబర్ 14 1917, 3 అక్టోబర్ 24 1918, 4 అక్టోబర్ 24 1917. పెట్రోగ్రాడ్లో బోల్షివిక్ తిరుగుబాటు 1 అక్టోబర్ 24 1924, 2 అక్టోబర్ 14 1917, 3 అక్టోబర్ 24 1918, 4 అక్టోబర్ 24 1917. మన క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి విప్లవం ఎప్పుడు జరుగుతాయి? 1 మార్చి 12, 2 మార్చి 11, 3 మార్చి 15, 4 మార్చి 16. కాబట్టి మన క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి విప్లవం ఎప్పుడు జరుగుతాయంటే 1 మార్చి 12, 2 మార్చి 11, 3 మార్చి 15, 4 మార్చి 16. ఎప్పుడు బోల్షివిక్లు నిర్వహించిన ప్రజాదరణ పొందిన నిరసన ఉద్యమాలను కఠినంగా అణచివేశారు? 1 జూలై 1919, 2 జూన్ 1917, 3 జూలై 1917, 4 జూలై 1918. ఎప్పుడు బోల్షివిక్లు నిర్వహించిన ప్రజాదరణ పొందిన నిరసన ఉద్యమాలను కఠినంగా అణచివేశారు? 1 జూలై 1919, 2 జూన్ 1917, 3 జూలై 1917, 4 జూలై 1918. ఎప్పటి వరకు రష్యా జూలియన్ క్యాలెండర్ను అనుసరించింది? 1 ఫిబ్రవరి 1 1919 వరకు, 2 ఫిబ్రవరి 1 1917 వరకు, 3 ఫిబ్రవరి 1 1916 వరకు, 4 ఫిబ్రవరి 1 1918 వరకు. ఎప్పటి వరకు రష్యా జూలియన్ క్యాలెండర్ను అనుసరించింది? 1 ఫిబ్రవరి 1 1919 వరకు, 2 ఫిబ్రవరి 1 1917 వరకు, 3 ఫిబ్రవరి 1 1916 వరకు, 4 ఫిబ్రవరి 1 1918 వరకు. రాడికల్ లక్ష్యాలను ప్రతిబింబించే విధంగా బోల్షివిక్ పార్టీని ఏ పార్టీగా మార్చాలని అతను వాదించారు? 1 కమ్యూనిస్ట్ పార్టీ, 2 రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్, 3 సోవియట్, 4 యూనియన్ ఆఫ్ యూనియన్స్. రాడికల్ లక్ష్యాలను ప్రతిబింబించే విధంగా బోల్షివిక్ పార్టీని ఏ పార్టీగా మార్చాలని అతనంటే అక్కడ లెనిన్ వాదించారంటే 1 కమ్యూనిస్ట్ పార్టీ, 2 రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్, 3 సోవియట్, 4 యూనియన్ ఆఫ్ యూనియన్స్. ఎప్పుడు లెనిన్ పెట్రోగ్రాడ్ సోవియట్ బోల్షివిక్ పార్టీని సోషలిస్ట్ విధానంలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అంగీకరించమని ఒప్పించాడు? 1 1918 అక్టోబర్ 16, 2 1914 అక్టోబర్ 16, 3 1917 అక్టోబర్ 16, 4 1919 అక్టోబర్ 16. ఎప్పుడు లెనిన్ పెట్రోగ్రాడ్ సోవియట్ బోల్షివిక్ పార్టీని సోషలిస్ట్ విధానంలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అంగీకరించమని ఒప్పించాడు? 1 1918 అక్టోబర్ 16, 2 1914 అక్టోబర్ 16, 3 1917 అక్టోబర్ 16, 4 1919 అక్టోబర్ 16. ఎప్పటి నుండి అతను అంటే లెనిన్ మరియు బోల్షివిక్లు యుద్ధాన్ని వ్యతిరేకించారు? 1 1915 నుండి, 2 1914 నుండి, 3 1916 నుండి, 4 1917 నుండి. ఎప్పటి నుండి అతడు మరియు బోల్షివిక్లు యుద్ధాన్ని వ్యతిరేకించారు? ఇక్కడ అతడు అంటే లెనిన్ 1 1915 నుండి, 2 1914 నుండి, 3 1916 నుండి, 4 1917 నుండి. సోషలిస్ట్ విప్లవకారులచే ప్రోత్సహించబడిన రైతులు ఎప్పుడు భూమిని స్వాధీనం చేసుకున్నారు? 1 1917 జూలై సెప్టెంబర్ల మధ్య, 2 1918 జూలై సెప్టెంబర్ల మధ్య, 3 1917 జూన్ సెప్టెంబర్ల మధ్య, 4 1919 జూలై సెప్టెంబర్ల మధ్య. సోషలిస్ట్ విప్లవకారులచే ప్రోత్సహించబడిన రైతులు ఎప్పుడు భూమిని స్వాధీనం చేసుకున్నారు? 1 1919 జూలై సెప్టెంబర్ల మధ్య, 2 1918 జూలై సెప్టెంబర్ల మధ్య, 3 1917 జూన్ సెప్టెంబర్ల మధ్య, 4 1919 జూలై సెప్టెంబర్ మధ్య. లెనిన్ ఏప్రిల్ సిద్ధాంతాలు: 1 బ్యాంకులను జాతీయం చేయాలి, 2 యుద్ధ ముగింపుకు తీసుకురావాలి, 3 భూమిని రైతులకు పంపిణీ చేయాలి, 4 పైవన్నీ. లెనిన్ ఏప్రిల్ సిద్ధాంతాలు: 1 బ్యాంకులను జాతీయం చేయాలి, 2 యుద్ధ ముగింపుకు తీసుకురావాలి, 3 భూమిని రైతులకు పంపిణీ చేయాలి, 4 పైవన్నీ. భూములు సమీకరణ ప్రారంభం ఇప్పుడు జరిగింది. 1 1919, 2 1939, 3 1929, 4 1909. భూముల సమీకరణ ప్రారంభం ఎప్పుడు జరిగిందంటే 1 1919, 2 1939, 3 1929, 4 1909. ఎప్పుడు బోల్షివిక్ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్ తన అజ్ఞాతం నుండి రష్యాకు తిరిగి వచ్చాడు? 1 ఏప్రిల్ 1916లో, 2 ఏప్రిల్ 1917లో, 3 ఏప్రిల్ 1919లో, 4 ఏప్రిల్ 1915లో. ఎప్పుడు బోల్షివిక్ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్ తన అజ్ఞాతం నుండి రష్యాకు తిరిగి వచ్చాడు? 1 ఏప్రిల్ 1916లో, 2 ఏప్రిల్ 1917లో, 3 ఏప్రిల్ 1919లో, 4 ఏప్రిల్ 1915లో. ఎప్పటి నుండి లెనిన్ మరియు బోల్షివిక్లు యుద్ధాన్ని వ్యతిరేకించారు? 1 1915,
2 1916, 3 1917, 4 1914. ఎప్పటి నుంచి లెనిన్ మరియు బోల్షివిక్లు యుద్ధాన్ని వ్యతిరేకించారు? 1 1915, 2 1916, 3 1917, 4 1914. కుమింటన్ ఏర్పాటు 1 1929, 2 1909, 3 1919, 4 1939. కుమింటన్ ఏర్పాటు 1 1929, 2 1909, 3 1919, 4 1939. జార్ సింహాసనాన్ని త్యజించడం ఎప్పుడు జరిగిందంటే 1 మార్చి 2 1917, 2 మార్చి 2 1919, 3 మార్చి 2 1918, 4 మార్చి 2 1916. జార్ సింహాసనాన్ని త్యజించడం ఎప్పుడు జరిగింది? 1 మార్చి 2 1917, 2 మార్చి 2 1919, 3 మార్చి 2 1918, 4 మార్చి 2 1916. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. గ్రెగోరియన్ తేదీలు జూలియన్ తేదీల కంటే ఎన్ని రోజులు ముందు ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ 2 13 రోజులు. గ్రెగోరియన్ తేదీలు జూలియన్ తేదీల కంటే ఎన్ని రోజులు ముందు ఉంటాయి అంటే 13 రోజులు. ఇక్కడ జూలియన్ తేదీలు అంటే జూలియన్ క్యాలెండర్ రష్యా అనుసరించేది, తర్వాత గ్రెగోరియన్ క్యాలెండర్కి మారింది. కాబట్టి జూలియన్ నుంచి గ్రెగోరియన్కి మార్చేటప్పుడు గ్రెగోరియన్ క్యాలెండర్లో తేదీలు 13 రోజులు ముందు ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ 2. పెట్రోగ్రాడ్లో బోల్షివిక్ తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? కరెక్ట్ ఆన్సర్ 4 అక్టోబర్ 24, 1917. పెట్రోగ్రాడ్లో బోల్షివిక్ తిరుగుబాటు అక్టోబర్ 24, 1917లో జరిగింది. కాబట్టి మన క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి లోపల ఎప్పుడు జరుగుతాయి? కరెక్ట్ ఆన్సర్ 1 మార్చి 12. కాబట్టి మన క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 30 ఎప్పుడు జరుగుతాయి అంటే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి 12. కరెక్ట్ ఆన్సర్ 1 ఫిబ్రవరి 1 మార్చి 12 జరుగుతాయి. కరెక్ట్ ఆన్సర్ 1. ఎప్పుడు బోల్షివిక్లు నిర్వహించిన ప్రజాదరణ పొందిన నిరసన ఉద్యమాలను కఠినంగా అణచివేశారు? కరెక్ట్ ఆన్సర్ 3 జూలై 1917లో. ఎప్పుడు బోల్షివిక్లు నిర్వహించిన ప్రజాదరణ పొందిన నిరసన ఉద్యమాలను కఠినంగా అణచివేశారు? కరెక్ట్ ఆన్సర్ 3 జూలై 1917లో. ఎప్పటి వరకు రష్యా జూలియన్ క్యాలెండర్ను అనుసరించింది? కరెక్ట్ ఆన్సర్ 4 ఫిబ్రవరి 1, 1918 వరకు. ఎప్పటి వరకు రష్యా జూలియన్ క్యాలెండర్ అనుసరించింది అంటే ఫిబ్రవరి 1, 1918 వరకు. కరెక్ట్ ఆన్సర్ 4. రాడికల్ లక్ష్యాన్ని ప్రతిబింబించే విధంగా బోల్షివిక్ పార్టీని ఏ పార్టీగా మార్చాలని అతను వాదించాడు? ఎవరంటే వ్లాదిమిర్ లెనిన్ వాదించాడు. కరెక్ట్ ఆన్సర్ 1 కమ్యూనిస్ట్ పార్టీ. రాడికల్ లక్ష్యాన్ని ప్రతిబింబించే విధంగా బోల్షివిక్ పార్టీని ఏ పార్టీగా మార్చాలని లెనిన్ వాదించాడంటే కమ్యూనిస్ట్ పార్టీగా. కరెక్ట్ ఆన్సర్ 1. ఎప్పుడు లెనిన్ పెట్రోగ్రాడ్ సోవియట్ బోల్షివిక్ పార్టీని సోషలిస్ట్ విధానంలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అంగీకరించమని ఒప్పించాడు? కరెక్ట్ ఆన్సర్ 3 1917 అక్టోబర్ 16. ఎప్పుడు లెనిన్ పెట్రోగ్రాడ్ సోవియట్ బోల్షివిక్ పార్టీని సోషలిస్ట్ విధానంలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అంగీకరించమని ఒప్పించాడంటే 1917 అక్టోబర్ 16. కరెక్ట్ ఆన్సర్ 3. ఎప్పటి నుండి అతను మరియు బోల్షివిక్లు యుద్ధాన్ని వ్యతిరేకించారు? అతను అంటే ఇక్కడ వ్లాదిమిర్ లెనిన్. కరెక్ట్ ఆన్సర్ 2 1914 నుంచి. ఎప్పటి నుంచి అతను మరియు బోల్షివిక్లు యుద్ధాన్ని వ్యతిరేకించారంటే 1914 నుంచి. కరెక్ట్ ఆన్సర్ 2. సోషలిస్టు విప్లవకారులచే ప్రోత్సహించబడిన రైతులు ఎప్పుడు భూమిని స్వాధీనం చేసుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ 1 1917 జూలై సెప్టెంబర్ల మధ్య. సోషలిస్టు విప్లవకారులచే ప్రోత్సహించబడిన రైతులు ఎప్పుడు భూమిని స్వాధీనం చేసుకున్నారంటే 1917 జూలై సెప్టెంబర్ల మధ్య. కరెక్ట్ ఆన్సర్ 1. లెనిన్ ఏప్రిల్ సిద్ధాంతాలు? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. బ్యాంకులను జాతీయం చేయాలి, యుద్ధ ముగింపును తీసుకురావాలి, భూమిని రైతులకు పంపిణీ చేయాలి. లెనిన్ ఏప్రిల్ సిద్ధాంతాలు బ్యాంకులను జాతీయం చేయాలి, యుద్ధ ముగింపును తీసుకురావాలి, భూమిని రైతులకు పంపిణీ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. భూముల సమీకరణ ప్రారంభం? కరెక్ట్ ఆన్సర్ 3 1929లో ప్రారంభమైంది. భూముల సమీకరణ అనేది ప్రారంభం ఎప్పుడు జరిగిందంటే 1929 నుంచి. కరెక్ట్ ఆన్సర్ 3. ఎప్పుడు బోల్షివిక్ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్ తన అజ్ఞాతం నుండి రష్యాకు తిరిగి వచ్చాడు? కరెక్ట్ ఆన్సర్ అంటే ఏప్రిల్ 1917లో. ఎప్పుడు బోల్షివిక్ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్ తన అజ్ఞాతం నుండి రష్యాకు తిరిగి వచ్చాడంటే ఏప్రిల్ 1917లో. కరెక్ట్ ఆన్సర్ 2. ఎప్పటి నుండి లెనిన్ మరియు బోల్షివిక్లు యుద్ధాన్ని వ్యతిరేకించారు? కరెక్ట్ ఆన్సర్ 4 1914 నుంచి. యుద్ధం ప్రారంభించినప్పటి నుంచే. ఎప్పటి నుంచి లెనిన్ మరియు బోల్షివిక్లు యుద్ధాన్ని వ్యతిరేకించారంటే 1914 నుంచి. కరెక్ట్ ఆన్సర్ 4. కుమింటన్ ఏర్పాటు ఎప్పుడు జరిగింది? కరెక్ట్ ఆన్సర్ 3 1919. కుమింటన్ ఏర్పాటు 1919లో జరిగింది. కరెక్ట్ ఆన్సర్ 3. జార్ సింహాసనాన్ని త్యజించడం ఎప్పుడు జరిగిందంటే కరెక్ట్ ఆన్సర్ 1 మార్చి 2 1917. జార్ సింహాసనాన్ని త్యజించడం ఎప్పుడు జరిగిందంటే మార్చి 2 1917. ఈ మేజర్ ఇన్సిడెంట్ని 1917లోనే జరుగుతాయి. ఆ సంవత్సరం మాత్రం కలిగే గుర్తుపెట్టుకోండి. జార్ సింహాసనాన్ని త్యజించడం మార్చి 2 1917. కరెక్ట్ ఆన్సర్ 1. అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. Thank you.